హరే కృష్ణ. హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం. మనం భగవద్గీత అధ్యాయం 5 7వ శ్లోకం కూడా తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణామంత్రాలతో మొదలు పెడదాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అధ్యాయం 5 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా కుర్వన్ అపి న లిప్యతే. కృష్ణుడు అర్జునుడు చెబుతున్నారు ఈ శ్లోకంలో, భక్తితో పనిచేసేవాడు విశుద్ధాత్ముడు, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి ప్రతి ఒక్కడికి ప్రియమైనవాడు. ప్రతి ఒక్కడు అతన్ని ప్రీతిపాత్రుడే ఉంటాడు. ఎల్లప్పుడూ పనిచేస్తున్నప్పటికీ ఏనాడు బద్ధుడు కాదు. ఇది అద్భుతమైన శ్లోకం. ఇది యోగయుక్తో విశుద్ధాత్మ అంటే మన మానవ జీవితం మన విశుద్ధాత్మ అవడానికి మహాత్మ ఒకటే కాదు, విశుద్ధాత్మ, శుద్ధాత్మ. శుద్ధ అంటే ఆత్మ అంతా కూడా శుద్ధిగా ఉండడం. ఒకరి మీద అసూయ, ఒకరి మీద కోపాలు, ఒకరి మీద ద్వేషాలు. మనల్ని తిట్టేవాళ్ళు ఉంటారు చాలామంది. తిట్టే వాళ్ళని ద్వేషించడం, పొగిడే వాళ్ళని హత్తుకోవడం. ఇది కాదు భగవద్గీత సారాంశం. మనం పొగిడే వాళ్ళను కూడా మనం ఎలా గౌరవిస్తామో మనం ద్వేషించే వాళ్ళని అలా గౌరవించాలి. అంటే చూడండి, మనం ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం ద్వారా మనకు మానసిక స్థితి ఇంకా దెబ్బతింటాం. ఆ వ్యక్తిని చూసారనుకోండి, మనకు స్థిరంగా ఉండలేం. మీరు ఎవరైనా ద్వేషించే వ్యక్తి కనపడ్డారనుకోండి, మనసు అంతా ఒక విధంగా అయిపోతుంది. వాళ్ళతో మాటలు లేవనుకోండి, మీరు కనపడ్డారనుకోండి, అయ్యో వీళ్ళు ఎలా కనపడాలా, వీళ్ళతో ఎలా మాట్లాడాలా, నాకు ఇష్టం లేదు అని చాలా ఏమైనా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాదు, ప్రపంచంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఆ భగవద్ జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. ద్వేషించేవాడు ఎదురొచ్చినా హరే కృష్ణ ముందుకు వెళ్ళాలంతే. మనల్ని గౌరవించేవాడు ఎదురొచ్చినా హరే కృష్ణ ముందుకు వెళ్ళాలంతే. వాడిలో ఉన్నది కృష్ణ భగవానుడు, ప్రతి పరమాత్మే. వీళ్ళు భగవంతుడు ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడు. కాబట్టి ద్వేషించడం అనేది చాలా ఈజీ, సులభం. ప్రేమించడమే కష్టం. కాబట్టి ప్రేమ అంటే ఏమిటంటే భగవంతుడి తత్వం తెలిసినప్పుడు వీళ్ళందరూ కూడా భగవంతుల్లోని అంశలే కదా. వాళ్ళ కర్మాను బట్టి ఈ విధంగా నడుచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మనం గౌరవిద్దాం. ఇది కృష్ణుడు చెప్పే సూత్రం. ఇది మనకు మనశ్శాంతి రావాలంటే ద్వేషాలు పక్కన పెట్టండి. ద్వేషాలు పక్కన ఎలా పెట్టగలుగుతాం? హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే ద్వేషాలు పక్కన పెట్టే శక్తి మీకు వస్తుంది. అనుకున్నది ఈజీ కాదు ఇది. ఎందుకంటే అనుకున్నది అందరూ అనుకోవచ్చు, ఇదేముంది లబ్బా మన శత్రువులను గౌరవించాలి అంతే కదా. అంత ఈజీ కాదు అది. మిమ్మల్ని అవమానించిన వ్యక్తి ఎదురొస్తే వాడిని కొట్టేయాలా, ఏదైనా చేయాలా, ప్రతీకారంగా మనసు ఆలోచిస్తుంది. అంతే వాడిని గౌరవించాలి, సన్మానం చేయాలి ఆలోచన చేయదు. అది ఎలా ఆలోచన మారుతుంది? భగవంతుడి యొక్క సాంగత్యంతో. దైవగుణం అంటే అదే, ఓర్పు ఉండాలి. దైవగుణం అంటే ఓర్పు. ఆ ఓర్పు అన్న పెట్టుకోవాలి. అందరూ శత్రువులు అనుకో, లోకల్ అందరూ శత్రువులు అయిపోతారు. అప్పుడు మీకు ఇంట్లో శత్రువులు, బయట శత్రువులు అయిపోతారు. కాబట్టి క్షమించే గుణం ఉండాలి, ఓర్చుకునే గుణం ఉండాలి. భక్తి అంటేనే క్షమ, ఓర్పు, ఈ రెండూ ఉండాలి. భక్తిలో ఉన్నప్పుడు మనము తప్పులు చేస్తే మనం ఏం ఆశిస్తాము? వేరేవారు మనం క్షమించాలి అని అనుకుంటాం. కరెక్టే కదా. మనం వేరే వాళ్ళు తప్పులు చేసినప్పుడు మనం వాళ్ళని క్షమించే గుణం మనలో ఉండాలి. మనమైతే వేరే వాళ్ళు మనం క్షమించేసేయాలి, మనమైతే వేరే వాళ్ళు క్షమించాం. ఇది కాదు. మనం కూడా వేరే వాళ్ళు క్షమించే గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి. వేరే వాళ్ళందరూ మనం ప్రేమించాలి, కానీ మనం వేరేని ద్వేషిస్తే ఎలాగా? అలా కాదు కదా. కాబట్టి క్షమించే గుణం ఉండాలి, ప్రేమించే గుణం మనిషిలో ఉండాలి. ఎలా వస్తుంది? కృష్ణుడి యొక్క సాంగత్యంతో. భగవద్గీత మనం నేర్పించిన అదే. జీవిత విధానాలు ఇవన్నీ, జీవిత యొక్క సూత్రాలు ఇవన్నీ, జీవన సూత్రాలు ఇవన్నీ భగవద్గీత మన జీవితానికి. ఇది మనం అలవర్చుకోవాలి ఇవన్నీ కూడా. విశుద్ధాత్మ, మానవ జీవితం విశుద్ధాత్మ అంటే ఒక పరిపూర్ణమైన శుద్ధి కలిగిన హృదయంగా ఉండాలి, ఎటువంటి కల్మషాలు లేకుండా. అది భగవంతుడికి మాత్రమే సాధ్యం. కాబట్టి భగవంతుడి యొక్క సేవ ద్వారా మనకు కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి మనకేదో మనకు కుదరదులే,
మనం దేవుడు అవ్వాల్సిన అవసరం లే. దేవుడిలో ఒక గుణం, ఆయన గుణం విశుద్ధాత్మ అంటారు భగవంతుణ్ణి. కానీ మనం కూడా అటువంటి గుణాలు మనం పెంచుకునే అవకాశం మనకుంది. పుడతానే ఎవడు పరిగెత్త వెళ్ళిపోడు కదా. పుడతానే వాడు పాకడం నేర్చుకుంటాడు. పాకిన తర్వాత ఎలా నిలబడాలి నేర్చుకుంటాడు. నిలబడిన తర్వాత నడవడం నేర్చుకుంటాడు. నడిచిన తర్వాత పరిగెత్తి నేర్చుకుంటాడు. కాబట్టి మనకు అవకాశాలు ఉన్నాయి. గొప్ప గొప్ప ఆచార్యులు, గొప్ప శాస్త్రాలు, సాధువులు, కృష్ణుడు భగవానులు, ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా ఇవన్నీ అటువంటి దైవ గుణాలు మనలో వృద్ధి చేసుకోవడానికే మానవ జీవితం. మన పుట్టడమే చాలా వరకు అసుర గుణాలతో పుట్టాం, రాక్షస గుణాలతో పుట్టేసాం మనం అంతా కూడా. మనలో ఇవన్నీ ఎలాగైతే ఎప్పుడు మనలో ఉన్న గుణాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడి నుంచి మనం మారాలి అని ఒక దృఢమైన నిశ్చయంగా మనం బతకాలి. కాబట్టి కృష్ణుడు మనకు సహాయం చేస్తాడు, గొప్ప ఆచార్యులు సహాయం చేస్తారు, భగవద్గీత మనకు సహాయం చేస్తుంది. మనల్ని చెడ్డ గుణాలు పోయి దైవ గుణాలు ఎలా సంపాదించుకోవాలి, ఇది ఒక ప్రయాణం ఇది. కాబట్టి భగవద్గీత ప్రయాణం ఇది. కాబట్టి మీరు దీన్ని నిరుత్సాహం అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ఆయన వీధుల్లో పడేయడు. అది మీరు ఆ నమ్మకంతో బతకండి. విశుద్ధాత్మ, విజితాత్మ, జితేంద్రియ, విజితాత్మ. చూడండి అద్భుతమైన విధం కూడా. విజితాత్మ అంటే ఆత్మ నిగ్రహం కలిగిన వాడు. ఆత్మ నిగ్రహం. అర్జునుడు ఊర్వశి వెళ్తుంది, చెప్పాను మీకు కూడా. ఊర్వశి నన్ను పెళ్లి నేను కలవాలి అర్జున అని, పెళ్లిగా నీతో కలవాలి, నీతో సుఖం కోరుకుంటాను అర్జున అంటుంది ఊర్వశి. అర్జునుడు లేదమ్మా, నువ్వు నా తల్లి లాంటి దానివి. ఎందుకంటే నా వంశంలో, నా కురు వంశంలో పురూరవా, నా కురు వంశంలో పుట్టిన వాళ్ళు నిన్ను నీతో సంయోగం కలిశారు. కాబట్టి నా వంశంలో పెద్దలు మీతో సంయోగం చేశారు. కాబట్టి మిమ్మల్ని నేను సంయోగం చేయలేను, మీతో ఉండలేను నేను. కాబట్టి మీరు తల్లి సమానులు మీరు అని అంటాడు. అప్పుడే ఊర్వశి అతను శపించేస్తుంది అర్జునుడిని. నా కోరిక తీర్చలేదు కదా నువ్వు కూడా ఒకనొక సమయంలో ఒక స్త్రీలాగా మారిపోతావు అని శపించేస్తుంది ఆవిడ. చూడండి అర్జునుడు ఏమి, నన్ను శపిస్తావా? కృష్ణుడు ఎవరు? శ్రీకృష్ణ భగవాన్ నా ఇంట్లో ఉన్నాడు. శ్రీకృష్ణ భగవాన్ నా ఇంట్లో ఉన్నాడు, నా ఫ్రెండ్, నా స్నేహితుడు ఫ్రెండ్. అలా అర్జునుడు అనలా. ఒక మాట చెప్పాను కృష్ణుడికి, నువ్వు భస్మం అయిపోతావు అని అనలా. మన మనుషుల బట్టి సమాజం ఎలా ఉంటుంది? మీరు ఎవరైనా ముఖ్యమంత్రులు, మంత్రులు సంబంధించిన వాళ్ళ మీద ఏదైనా గొడవ పడండి, చిన్న గొడవ పడండి, వాళ్ళు ఏమంటారు? నా ముఖ్యమంత్రి తెలుసా, నా మంత్రి తెలుసా, వాళ్ళు తీసుకొని వస్తా, నేను అంత చూస్తా. ఇది జనాల్లో ఉన్న సమాజంలో బతికే విధానాలు ఇవన్నీ. అర్జునుడు అలా చేయలే. సాక్షాత్ భగవంతుడే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అర్జునుడితో ఫ్రెండ్, స్నేహితుడు ఆయన. అర్జునుడు కృష్ణ భగవాన్ కలిసి పడుకొని, కలిసి భోజనం చేస్తూ, కలిసి మాట్లాడుకొని, కలిసి ఆటలాడుకొని, అంత బంధం అర్జునుడి పైన కృష్ణుడికి ఉంది. అలా అని చెప్పి అర్జునుడు ఆ బంధాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకోవాలా. ఓకే అమ్మ, నీ శాపం ఎలా పర్లేదు, కృష్ణుడికి ఇచ్చ, కృష్ణుడు ఎలా చెబితే అలా జరుగుతుంది. కాబట్టి నాకు నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నా మనస్ఫూర్తిగా అంటాడు. అది దైవగుణం అంటే. దైవగుణం అంటే కర్మ ఎవరిని వదిలిపెట్ట. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మోసం చేసిన వాడు, మిమ్మల్ని తిట్టేవాడు, మిమ్మల్ని ప్రతీకారం తెచ్చుకునేవాడు, ఎటువంటి వాడైనా సరే కర్మ వాడిని వదిలిపెట్టదు. మీరు వదిలిపెట్టినా కర్మ వదిలిపెట్టదు వాడిని. కాబట్టి మీరు చింతపడాల్సిన అవసరం లే. ఎక్కడెక్కడ తప్పించుకున్న కర్మ వదిలిపెట్టదు. అదే మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి విశుద్ధాత్మ, విజితాత్మ నిగ్రహం ఉండాలి మనకు. ఎంతసేపు తినడం, ఏదైనా తినేయచ్చు మనం, అది ఎంత పెద్ద కష్టం కాదు. ఏది కావాలో తినేయచ్చు. నిగ్రహం ఎందుకు ఉండాలి? దానితో కర్మ వస్తుంది కాబట్టి. మన చిన్న 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 కాలిపోతేనే తట్టుకోలేమే, మనం వచ్చిన కర్మలు, బాధలు తట్టుకోలేము మనం. కాబట్టి అన్ని జ్ఞానంతో నిగ్రహించుకోవాలి మనం. ఏదో సెంటిమెంట్తో కాదు, జ్ఞానంతో. మనకి ఏదైనా కృష్ణుడికి అర్పించే తినాలి. ఏదైనా కృష్ణుడు తిరిగిన నేలల కోసం మనం తీర్థయాత్రలు చేయాలి, కృష్ణ కథ వినాలి. మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవకు ఉపయోగించాలనే భావన మనలో ఉండాలి. కాబట్టి అటువంటి భావన లేకుండా, అది విజితాత్మ, విజేతాత్మ. చూడండి, వాళ్ళు నిజమైన విజేతలు ఈ సృష్టిలో. ఇంద్రియాలు, మన శరీర కోరికలు, ఇంద్రియ నిగ్రహించుకున్న వాళ్ళు నిజమైన విజేత, విశ్వ విజేత. ఏదో ఎలక్షన్లో గెలిచిపోయి, ఏదో పరీక్షల్లో గెలిచిపోయి, ఏదో ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలో గెలిచిపోయి విజేతలు ఎవరు? మీ కోరికలు జయించిన వాడే విజేత. అందరూ కోరికలు దాసులు అయిపోయారు. అందరూ కూడా మనసుకు దాసులు అయిపోయారు, బుద్ధికి దాసులు అయిపోయారు అందరూ కూడా. కానీ వాళ్ళు దాసులు అయిపోయారు, కానీ విజేతలు కాదు, వాళ్ళు దాసులే. కాబట్టి విజేత అనేవాడు కోరికలు నిగ్రహించుకున్నవాడు విజేత అంటే. జితేంద్రియ, ఇంద్రియాలను కూడా అదుపులో పెట్టుకున్నవాడు. అశ్వత్థాముడికు ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్ర విద్యని అర్జునుడికి ఎందుకు నేర్పిస్తాడంటే, అర్జునుడి దగ్గర ఆ ఇంద్రియ నిగ్రహం ఉంది. ఎంత నిగ్రహం ఉండాలి అర్జునుడు చెప్పండి.
లేదంటే భగవంతుడే అర్జున్ని ఎన్నుకుంటాడా భగవద్గీత చెప్పడానికి? అటువంటి నిగ్రహం ఉండాలి మనలో కూడా. ఇది భక్తి అంటే ఇంద్రియ నిగ్రహం. శరీరం పైన అదుపు, మాటలపైన అదుపు, వినేదానిపైన అదుపు, ప్రతి దాని అదుపు ఉండాలా. అదుపుతో మాట్లాడకూడదు. బ్రేకులు లేని బండి యాక్సిడెంట్ చేస్తుంది కదా. బ్రేకులు లేని బండి నేను పేపర్లో వేశారు, ఎవరో ఒక లారీ బ్రేకులు లేకుండా 40 కార్లు గుద్దేసిందంట. 40 కార్లు ఒక లారీ బ్రేకులు సరిగా పడకుండా. బ్రేకు లేని బండి చంపేస్తుంది, గుద్దేస్తే అన్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి మనసుకి బ్రేకు లేనివాడు, కోరికలకి బ్రేకులు లేనివాడు, వాడి జీవితం బ్రేకులు లేని బండిలాగా అయిపోతుంది. ఏది అన్ని గొడవలే, వాడికి ఎప్పుడూ కూడా మనశ్శాంతి ఉండదు వాడికి. కాబట్టి శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలంటే మనసు అదుపులో పెట్టుకోవాలా. మనసు అదుపులో ఎలా వస్తుంది? భగవద్ జ్ఞానంతో, భగవంతుడి యొక్క నామంతో మనసు అదుపులో పెట్టుకుంటాం. మనసు అదుపులోకి వస్తే, బుద్ధి అదుపులోకి వస్తే మన ఆలోచనలు అదుపులో వస్తాయి. ఆలోచన అదుపులో వస్తే చేసే పనులు సక్రమైన పనులు చేస్తాం మన ఈ లోకంలో. కాబట్టి అన్నిటికీ కారణం బుద్ధి, మనసు. ఆ బుద్ధి మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి? కృష్ణ కథ, భగవద్గీత, భాగవతం, కృష్ణ నామం, వాటి ద్వారా అదుపులో పెట్టుకోవాలి. ఆయన కోసం తాపత్రయపడితే ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు. చూడండి, ఒక నిజమైన భక్తుడనే వాడు జితేంద్రియ. చూడండి, అందరూ ఇప్పుడు బయట రోడ్లో ఎన్నో అమ్ముతూ ఉంటారు. అది కొనుక్కొని తినడం పెద్ద కష్టమా? తినేయచ్చు. కానీ అయ్యో, కృష్ణుడికి మనం వడ్డించి మనం వంట చేసి భగవంతుని నైవేద్యం పెడితే ఆ తృప్తే వేరు. చూడండి, ఒక మనిషి కోసం కష్టపడితే అవతల వ్యక్తి ఏమంటారు? మీ ఇంటికి భోజనం పిలిచారనుకోండి, మీరే హోటల్లో తెప్పించి పెట్టారు అనుకోండి, భోజనం హోటల్లో జొమాటో, స్విగ్గీ తెప్పించేసి విందు భోజనం పెట్టారనుకోండి, ఇవన్నీ ఎంత విందు భోజనం బాగానే ఉంది, బయట తెప్పించారు అవంతా, అది వేరే. ఆ ప్రేమ కాదు. అదే మీరు కష్టపడి మీరు ఏదో ఒక 2-3 ఐటెంలు చేసినా కష్టపడి ఇంటికి భోజనం పిలిచినప్పుడు, అయ్యో నాకు ఎంత కష్టపడ్డారా వీళ్ళు, ఆ కష్టాన్ని మనం గౌరవిస్తాం. భోజనం రుచి లేకపోయినా ఆ కష్టాన్ని గౌరవిస్తాం. ఆ భోజనం వెనక ఉన్న ప్రేమను గౌరవిస్తాం మనం. అది నిజమైన ప్రేమ అంటే. కాబట్టి షాపులు దొరికి వచ్చి పెట్టేస్తే అది ప్రేమ కాదు, కష్టపడితేనే ప్రేమ. ఇది కూడా అంతే. నైవేద్యం అంటే షాపులో డీళ్ళు దోశలు తెచ్చేసి, కృష్ణ నీకు నైవేద్యం అయ్యా, టిఫిన్ తినేసాయి. కృష్ణ స్వీట్లు బయట తెచ్చేసి, కృష్ణ నీకు స్వీట్లు అయ్యా. అది కాదు ప్రేమ అంటే. మనం కష్టపడి చేస్తే మన ఇంద్రియాలన్నీ శుద్ధి అవుతాయి, ఆత్మ శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది. భగవంతుడి నైవేద్యం ద్వారా ఏమవుతుంది? మన శరీరం శుద్ధి అవుతుంది, ఆత్మ శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది, మన విశుద్ధాత్మలు అవుతాం. భగవంతుడి కోసం సేవ చేస్తే మనం విశుద్ధాత్మలు అవుతాం, లేదా దురాత్మలు అవుతాం. దురాత్మ అంటే రాక్షస గుణాలు వచ్చేస్తాయి మనలో. కాబట్టి భగవంతుడు మనకు పెట్టిన కష్టాన్ని చూస్తాడు, పెట్టిన భోజనం రుచి చూడడు ఆయన. మనం భోజనం చేసే కష్టాన్ని చూస్తాడు. అయ్యో నాకు ఎంత కష్టపడ్డావా, నా భక్తురాలా, నా భక్తుడా, ఆ కష్టాన్ని చూసి ఆయన మనసు చలించిపోతుంది. మామూలు వ్యక్తులు కూడా అంతే కదా. ఒక ఇంటికి ఇష్టమైన వ్యక్తిని పిలిచి మనం పెట్టినప్పుడు ఎంత కష్టపడ్డా, ఎందుకు ఇంత కష్టపడ్డారని మీరు అంటారు, ఎవరు అంటారు కదా. కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు, ప్రేమిస్తారు దాన్ని, మనకు ఇంత కష్టపడ్డారే అని. కాబట్టి భగవంతుల్లో గుణం ఉంది కాబట్టి మనలో గుణం ఉంది, అది మనం గ్రహించాల్సింది. సర్వభూతాత్మ, అందరినీ మనం గౌరవిస్తాం, అందరినీ మనం ద్వేషించాం. మనం అనుకున్నాం కదా, వాళ్ళు మనం ద్వేషిస్తున్నాడంటే వాళ్ళు లోపం, మనలో లోపం కాదు. ఈ ప్రపంచంకి వచ్చినప్పుడు మనం అందరూ మనం పొగిడేయాలని అది ఉండకూడదు. ఈ లోకంకి వచ్చినప్పుడు మంచి చెడు రెండు ఈ లోకంలో ఉంటాయి. రాక్షస గుణం, దైవ గుణం, కష్టాలు, దుఃఖాలు, సుఖాలు, అది బాధలు, ఇవన్నీ ఈ లోకంలో నిండుగా ఉన్నాయి. ఒకటే రావాలంటే రాదు ఈ లోకంలో మీకు. కాబట్టి పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి తిట్టే వాళ్ళని కూడా మనం వాళ్ళని గౌరవించాల్సిందే. వాళ్ళు వాళ్ళ మాటని అదుపు లేకుండా మాట్లాడే వాళ్ళని ప్రకృతి అన్నీ చూసుకుంటుంది వాళ్ళని. కాబట్టి మన ధర్మం మనం చేయాలి. ఎప్పుడు కూడా విశ్లేషణ ఇస్తాం, వివరణ ఇస్తాం. ఆ వివరణకి మించి ఏం చేయలేం మనం కూడా. అటువంటి రాక్షస గుణాలు కలియుగంలో నిండుగా ఉంటారు. కాబట్టి మీరు సర్వభూతాత్మ కుర్వనాపి లిప్యతే. పార్తులుగా ఉండాలంటే కష్టమే, కానీ అసంభవం కాదు అది. మన ధర్మం మనం చేయాలి. 10 మందికి మంచే కోరుకోవాలి. 10 మంది మంచి కోరుకునేవాడు, ఆ గుణం భగవంతుడి గుణం. సర్వభూతేషు, కృష్ణుడు చెప్తాడు, అన్ని జీవులకి నేను సమానమే అర్జున. సూర్యుడు ఎలాగైతే ప్రతి జీవుడికి సమానమే, నేను కూడా అందరికీ సమానమే. కాబట్టి వాళ్ళు నా మీద ఎలా ఆధారపడతారో దా విధంగా నేను వాళ్ళతో ప్రవర్తిస్తాను అర్జున అంటాడు. కాబట్టి భక్తిలో ఉంటే ఆయన ప్రేమగా మనం ప్రవర్తిస్తాడు. సో మనలో లోపం పెట్టుకొని ప్రపంచమంతా కనపడకపోతే ఎలాగా? అది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ. భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుల కోసం ఏమైనా చేస్తాడు ఆయన. ఆ
ఆ నమ్మకం మీలో ఉండాలి. ఒకసారి జరిగిన సంఘటన ఇది. మన కేరళలో వినుంటాం, గురువాయూరప్ప కృష్ణుడి దేవాలయం, చాలా ప్రసిద్ధమైన దేవాలయం గురువాయూరప్ప టెంపుల్ కేరళలో, కృష్ణుడే అది. ఒకసారి పూంతానం అని గొప్ప భక్తుడే, కృష్ణ భక్తుడు పూంతానం. ఆయన 100 కిలోమీటర్ల దూరంగా ఉంటారు. గురువాయూరప్ప దేవాలయానికి 100 కిలోమీటర్ల దూరం ఆయన ఇల్లు. కానీ నెలకు ఒకసారి ఆయన నడుచుకుంటూ దేవాలయానికి వస్తాడు. గురువాయూరప్ప కృష్ణుని చూడాలి అని ఒక ప్రేమతో వస్తాడు. నెలకు ఒకసారి వస్తాడు ఆయన. కానీ నడిచే మార్గం అంతా కూడా చాలా భయంకరంగా, అడవిగా, ఒక దట్టమైన అడవుల లోపల అడవులలాగా ఉంటుంది. సామాన్యమైన మార్గం కాదు అది. ఒకసారి మృగాలు వస్తూ ఉంటాయి, దొంగలు వస్తూ ఉంటారు, దోచుకునే వాళ్ళు ఉంటారు. కానీ అతనికి భగవంతుని నమ్మకం ఎప్పుడూ వస్తూనే ఉంటాడు. ముసలివాడు అయిపోయినా కూడా అది వదిలిపెట్టడు. మనం వయసు బాగుండే మనం దేవాలయంకి వెళ్ళాలంటే మన బద్ధకం. బయట సమాజం అంతా చూడండి, నేను ఇప్పుడే నీకెందుకు, పెద్ద నాకు వెళ్తున్నా టెంపుల్స్, అది ఇప్పుడు ఎందుకు, దేవాలయం అని స్కూల్కి అలాగే చిన్నప్పటి నుంచి వెళ్తామో, దేవాలయాలు కూడా చిన్నప్పటి నుంచి వెళ్తేనే అని ఆచారాలు, పద్ధతులు, సంస్కృతి నేర్చుకుంటాం మనం. పూంతాన ముసలివాడైనా కూడా కృష్ణుని చూడాలి అనే తాపత్రయంతో 100 కిలోమీటర్లు నడుచుకుంటూ ఒకరోజు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక రాత్రి అర్ధరాత్రి అయిపోతుంది. ఒక దొంగల ముఠా వచ్చేస్తుంది. దొంగల ముఠా వచ్చి పూంతానంని పట్టుకుంటారు. నీ దగ్గర ఏమైనా ఇచ్చేసే, మొత్తం ఇచ్చేసే అంటారు. నా దగ్గర ఏమీ లేదయ్యా, ఒక ఉంగరం ఉంది, ఉంగరం కూడా ఇచ్చేసాయని ఉంగరం లాక్కునేస్తారు. అతను చిన్న భక్తుడు. మన చేతిలో ఒక చిన్న కవర్ ఉంటుంది. అదేమిటి అది ఇవ్వంటే, అయ్యా అది ఇవ్వనయ్యా, అది పుస్తకం అయ్యా. ఏ పుస్తకం? అది భాగవతం అయ్యా, నాకు భాగవతం అంటే ప్రాణం, ఆ భాగవతం ఎప్పుడూ చదువుతూ ఉంటా నేను, కాబట్టి భాగవతం బుక్ దండి. ఏమీ లేదయ్యా అంటే వాళ్ళు ఆ బుక్ వదిలిపెట్టరు. లేదు అబద్ధం చెప్తున్నావు, మాకు ఇచ్చేసాయి అని భాగవతం బుక్ని పూంతాన చేతుల నుంచి లాక్కునేస్తారు. లాక్కునేసి ఇంకా అతను ఇబ్బంది పెట్టాలని చూస్తే అప్పుడు గురువాయూరప్ప కృష్ణ అని గట్టిగా అరుస్తాడు. అతను అడవుల మధ్యలో కృష్ణ అని గట్టిగా అరిస్తే సడన్గా ఏమవుతుందంటే ఒక సేనాధిపతి వస్తాడు గుర్రం మీద. సేనాధిపతి మంచి ఖడ్గంతో దగదగ మెరుస్తూ ఉంటాడు సేనాధిపతి. వచ్చి ఆ దొంగలందరినీ అతను దొంగలు పారదోలేస్తాడు. ఆ దొంగల్లో వాళ్ళు తీసుకున్న ఉంగరాన్ని తీసుకుంటాడు. ఆ దొంగతనం చేసిన దొంగలు దొంగిలించిన ఆ భాగవతం బుక్ను తీసుకుంటాడు. పూంతానం దగ్గరికి వెళ్తాడు. మీరు భయపడద్దండి, ఈ రాజ్యంలో నేను సేనాధిపతిని, కాబట్టి మీకు ఎటువంటి బాధ లేదు, కాబట్టి మీ రింగు అతను మీరు దొంగిలించారు వాళ్ళు, ఇది మీ రింగ్ అండి, తీసుకోండి, ఇది భాగవతం తీసుకున్నాను, ఈ భాగవతం మీదే అండి అని ఇచ్చేస్తాడు. అప్పుడు పూంతాను ఆనందపడిపోతాడు. అయ్యా నాకు ఎంత సేవ చేశావయ్యా, నేను ఆ గురువాయూరప్ప కృష్ణుని దర్శనం కోసం వెళ్తున్నాను, మధ్యలో అందరూ నా తగులుకు ఇబ్బంది పెట్టేశారు, మీరు ఎంతో వచ్చి నాకు కాపాడారయ్యా అని మీకు ఒక రింగు, మీకు ఈ రింగు మీకే బహుమానం ఇవ్వాలనుకున్నాను అని చెప్పేసి ఆ సేనాధిపతికి పూంతానం ఉంగరాన్ని ఇస్తాడు. ఉంగరాన్ని అతను బహుమతిగా ఇస్తాడు. సరే అయ్యా ఆయన ఉంగరం తీసుకుంటాడు. ఆ సేనాధిపతి అడవులు దాటిస్తాడు. మీరు భయపడద్దని నాతో పాటు రండి అని అడవులు దాటించి ఆ గురువాయూరప్ప కృష్ణుడు దేవాలయం దగ్గరికి వరకు తీర్చుకొని వదిలేస్తాడు. పూంతానం ఆనందపడిపోతాడు, అయ్యో మంచి కష్టాలు బయటపడ్డామని. తర్వాత ఆ సమయంలోనే ఆ గురువాయూరప్ప కృష్ణుడు దేవాలయానికి పెద్ద పూజారి ఉంటారు, పెద్ద అర్చకులు. ఆ పెద్ద అర్చకులు పూజారికి కల వస్తుంది. కృష్ణుడు కల్లో వస్తాడు. అయ్యా నా భక్తుడు పూంతానం రేపొద్దున దేవాలయంకి వస్తాడు, అతని ఉంగరం నా చేతికి ఉంది, నువ్వు నా చేతికున్న ఉంగరాన్ని తీసుకొని పూంతానంకి ఇవ్వయ్యా అని పెద్ద పూజారి కల్లో చెప్తాడు కృష్ణుడు గురువాయూరప్ప. పూజారి షాక్ అవుతాడు, ఎవరయ్యా మహాభక్తుడు అనేసి. నెక్స్ట్ రోజు వెళ్ళి పూజారి భగవంతుడు ఆయన కైంకర్యం సేవ కోసం ద్వారాలు ఓపెన్ చేస్తే కృష్ణుడి చేతికి ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం ఎవరిచ్చింది? పూంతానం, ఎవరైతే పూంతానం కష్టాల నుంచి కాపాడారో ఆ సేనాధిపతి అతనికి ఇచ్చిన ఉంగరం అది. ఆ ఉంగరం కృష్ణుడి చేతికి ఉంటుంది. తర్వాత ఆ పూజారి ఆ ఉంగరాన్ని తీసుకొని పొద్దున ఎదురు చూస్తూ ఉంటాడు. పూంతానం భక్తుడు వస్తాడు, అయ్యా మీరేనా పూంతానం, అయ్యో ఈ ఉంగరం మీకు ఇమ్మని చెప్పారయ్యా కృష్ణుడు అని అంటారు. అయ్యో ఈ ఉంగరం నాదే, కానీ నేను రాత్రే ఒక సేనాధిపతికి ఇచ్చాను ఉంగరం, అది మళ్ళీ ఇక్కడేదా వచ్చిందా ఉంగరము అని పూంతాను ఆశ్చర్యపోతాడు. అప్పుడు మనసులో మెదులుతో, ఓ కృష్ణుడు భగవానులే, ఆ గురువాయూరప్ప కృష్ణ భగవానుడే నా కోసం ఒక సైనికుడు లాగా వచ్చాడా, గుర్రం ఎక్కి వచ్చాడా,
నన్ను దొంగల నుంచి కాపాడా, నేను ఉంగరం ఇస్తే స్వామికి ఉంగరం ఇచ్చానా, ఎటువంటి అదృష్టం ఇది, ఆ కృష్ణ భగవాన్ నా కోసం వచ్చారు, అయ్యో కృష్ణ నా కోసం శ్రమించావా నువ్వు అని అతను ప్రేమగా పొంగి ఏడుస్తాడు. కృష్ణ ప్రేమ భక్తికి చూడండి, ఆయన పూంతాన ఆ వయసులో కూడా భాగవతం పఠనం చేస్తూ భాగవతాన్ని ప్రచారం చేస్తూ పూంతాన గొప్ప మహాభక్తుడు, మన అన్నమాచార్యులాగా మనకి తెలుగు రాష్ట్రాలలో అంత గొప్ప మహాభక్తుడు పూంతానం గురువారప్ప కృష్ణుడు కేరళలో. అతని కోసం కృష్ణుడు స్వయంగా వచ్చి కాపాడుతాడు చూడండి, అది భక్తి అంటే. కాబట్టి మనకు విశుద్ధాత్మ, మన ఆత్మ శుద్ధి అయినప్పుడు భగవంతుడే మన కోసం తాపత్రయపడతాడు, భగవంతుడే మనతో కలవాలని తాపత్రయపడతాడు, భగవంతుడిలో కోరికలు పుడతాయి. అంటే ఈ భక్తుడితో నేను ఉండాలి, ఈ భక్తుడితో మాట్లాడాలి, ఈ భక్తుడితో నేను కాసేపు ఉన్నా చాలు, ఆ కోరిక భగవంతుల్లో పుడుతుంది. అది భక్తి యొక్క శక్తి. కాబట్టి మన భగవంతుడికి ప్రీతి అయినప్పుడు సమిష్టి జీవరాశులకు కూడా మన ప్రీతి అయినట్టే. ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి పూంతానం కోసం కృష్ణ భగవానులు వచ్చేస్తారు. అదే విధంగా అదే స్వామి చెప్తాడు భాగవతంలో, ఇమం లోకం తథైవాముం ఆత్మానం ఉభయానినం ఆత్మానం అనుయేచేహ ఏ రాయః పసవో గృహః విసృజ్య సర్వాన్ అన్యంశ మామేవం విశ్వతో ముఖం భజంతి అనన్యా భక్త్యా తాన్ మృత్యో అతిపారయే. ఇది అద్భుతమైన శ్లోకం. ఇది భాగవతంలో కృష్ణుడు చెప్తున్నాడు, కపిలముని చెప్తున్నారు ఇక్కడ, ఎవరైతే నా భక్తుడు అనన్య భక్త, నా కోసం కుటుంబాన్ని, పిల్లలు, భార్య, భర్త, బంధాలు, రాజ్యాలు, సంపద, పేరు ప్రతిష్టలు, కీర్తి అన్ని త్యజించి అన్ని నా కోసం వదిలేస్తున్నారే, ఆ భక్తుడి రుణం ఎలా తీర్చుకోవాలయ్యా నేను? నా కోసం ఇష్టమైనవన్నీ వదిలేస్తున్నారా కదా, కష్టాలు కూడా స్వీకరిస్తున్నా, నా కోసం ప్రేమగా స్వీకరిస్తున్నారే, అన్ని కోరికలు తగ్గించుకొని నిగ్రహించుకొని ఈ ప్రపంచంలో అనుభవించే అవకాశాలున్నా, కోరికల కోసం ఎన్నో అవకాశాలున్నా దానికోసం వెతకకుండా నా కోసమే జీవిస్తున్నారు నా భక్తులు, వాళ్ళని నేను దగ్గరుండి, ఇది కృష్ణుడి యొక్క ప్రమాణమే చూడండి భాగవతంలో, వాళ్ళని నా భక్తులు నా కోసం అన్నీ వదులుకొని, నా కోసం అన్ని నిగ్రహించుకొని, నా కోసమే జీవించి, అటువంటి భక్తులను నేనే స్వయంగా వాళ్ళ చెయ్యి పట్టుకొని, చూడండి వాళ్ళ చెయ్యి పట్టుకొని ఈ సంసార బంధాలను దాటివేసి వాళ్ళ చెయ్యి పట్టుకుని వైకుంఠానికి తీసుకుని వెళ్తాను. ఇదే నా ప్రమాణం, ఇది కృష్ణ ప్రమాణం. ఇది కాబట్టి కృష్ణుడి కోసం జీవించే వాళ్ళకు కృష్ణుడు ఇచ్చిన వాగ్దానం ఇది. నేనే స్వయంగా నా భక్తులని కాలచక్రాల, కర్మచక్రాల, పాపచక్రాల నుంచి బయటపడేసి వైకుంఠాన్ని స్వయంగా తెచ్చుకొని వెళతా నా భక్తుణ్ణి అనే ఒక వాక్య, భగవంతుడు ఇచ్చిన వాక్య, భగవంతుడు ఇచ్చిన మనకిచ్చిన ప్రమాణం, వాగ్దానం ఇది. మనుషులు ప్రమాణాలు మర్చిపోతారు, రాజకీయ నాయకులు ప్రమాణాలు మర్చిపోతారు, తల్లిదండ్రుల పిల్లలు ప్రమాణాలు మర్చిపోతారు, కానీ భగవంతుడు ఎప్పుడు ప్రమాణం మర్చిపోడు, భక్తుడికి కోసం ఇచ్చిన వాక్య. కాబట్టి అటువంటి యొక్క వాగ్దానం మనకింత మన దగ్గర కళ్ళ ముందర ఉంటే మీకెందుకు భయం? ఎందుకు? బయట వచ్చి సోమరితనం నుంచి బయటపడి ఈ భగవద్గీత భాగవతాన్ని జీవితానికి రెండు కళ్ళుగా పెట్టుకొని హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసి కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తూ 10 మందికి భక్తిని ప్రచారం చేయండి. కృష్ణుడే స్వయంగా వచ్చి మేము వైకుంఠం తీసుకొని వెళ్తాడు. ఇది కృష్ణుడు ఇచ్చిన వాగ్దానం. మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.